చర్ల జంట హత్య కేసులో పోలీసుల అదుపులో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తుంది. హత్యకు ముందు అందులోకి ఒకరి ఖాతాలో 10 లక్షలు జమైనట్లు పోలీసులు గుర్తించారు. ఇక డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాయనే కోణంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. మరోవైపు పిన్నెల్లి సోదరుల ఆచూకీ ఇప్పటికీ దొరకడం లేదు. ఈవీఎంల ధ్వంసం కేసులో బెయిల్పై ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులకు అందుబాటులో ఉండాలనే నిబంధనలో ఉంటున్నారని కూడా న్యాయ నిపుణులు తెలుపుతున్నారు. రైట్, ఇక పిన్నెల్లి కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లే అని న్యాయ నిపుణులు చెప్తున్నారు. మాచర్ల జంట హత్య కేసులో పోలీసులు అదుపులో ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కూడా మనకు తెలుస్తుంది. హత్యకు ముందు అందులోని ఒకరి ఖాతాలో 10 లక్షలు జమైనట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఆ డబ్బులు ఎక్కడివి అనే కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ ఇష్యూకి సంబంధించి పిన్నెల్లి సోదరుల ఆచూకీ కూడా ఇప్పటి వరకు దొరకలేదు. ఈవీఎంల ధ్వంసం కేసులో బెయిల్పై ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులకు అందుబాటులో ఉండాలనే నిబంధన ఉందంటున్నారు అటు న్యాయ నిపుణులు. మరి ఇప్పటికే నిబంధనలు ఉన్న క్రమంలో పిన్నెల్లి కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లే అవుతుంది ఆయన చెప్పి కూడా నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి శంకర్ అందుబాటులో ఉన్నారు. రైట్ సాయి శంకర్, మనకి మాచర్ల జంట హత్యల కేసు గురించి తెలిసిన విషయమే. దీనికి సంబంధించి పిన్నెల్లి ప్రస్తుతానికి అందుబాటులో లేనట్లు కూడా తెలుస్తుంది. మరి ఆదేశాలున్నా ఇప్పటికే ఆయన అందుబాటులో ఉండాలని చెప్పి దీని తర్వాత అందుబాటులో లేకపోతే ఎలా చూస్తారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది పిన్నెల్లిపై? ప్రస్తుతం అయితే జంట హత్యలకు సంబంధించినటువంటి కేసు అంశంలో మొదటి రోజు నిందితులందరూ కూడా అందుబాటులోకి పోలీసులకు వచ్చారనే విధంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో జంట హత్యలకు సంబంధించినటువంటి కేసులో ఇప్పటి వరకు ఇద్దరు నిందితులు మాత్రమే పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళకి ఆచూకుల కోసం పోలీసులు అయితే అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రధానంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డికి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారికి సంబంధించి ఏవైతే అడ్రస్లు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. ఎక్కడా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ అదేవిధంగా మిగిలినటువంటి వెంకటరామరెడ్డి ఎవరు కూడా అందుబాటులోకి వస్తున్నటువంటి పరిస్థితి లేదు. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం ఈవీఎంలకు సంబంధించినటువంటి కేసులు అయితే ఆయన ప్రస్తుతం అయితే బెయిల్ మీద ఉన్నారు. బెయిల్ మీద ఉన్నటువంటి సమయంలో కంపల్సరిగా పోలీసులకు అయితే అందుబాటులో ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇప్పుడు పోలీసులకు అందుబాటులోకి రావట్లేదంటే కంపల్సరిగా అది కోర్టు ధిక్కరణ కిందే ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అనే విధంగా కూడా న్యాయ నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కంపల్సరిగా బెయిల్ ఇచ్చేటప్పుడు అనేక షరతులతో కూడినటువంటి బెయిల్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కంపల్సరిగా పోలీసులు ఎప్పుడు విచారణకు రమ్మన్నా కూడా రావాలి. కంపల్సరిగా పోలీసులకు అందుబాటులో ఉండాలి. దాంతో పాటు ఎక్కడా కూడా ఎలాంటి ఎఫెన్స్ లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాలనే విధంగా కూడా అనేక కండిషన్లతో అయితే ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయనే విధంగా కూడా న్యాయ నిపుణులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇచ్చినటువంటి బెయిల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ఎఫెన్స్ లో ఇప్పుడు ముద్దాయి అవ్వటం, దాంతో పాటు పోలీసులకి అందుబాటులో లేకపోవడం, ఇదంతా కూడా కంపల్సరీగా న్యాయపరంగా అయితే చిక్కులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం కనుక వాళ్ళు అప్లై చేసినా ఇవన్నీ కూడా గతంలో జరిగినటువంటి ఎఫెన్స్కు సంబంధించినటువంటి అంశాలు కూడా పరిశీలించేటటువంటి అవకాశాలు ఉంటాయి అనే విధంగా చెప్తున్నారు. మరి పోలీసులు అయితే ప్రస్తుతం పరారులో ఉన్నటువంటి రామకృష్ణారెడ్డికి అదేవిధంగా వెంకటరెడ్డి కోసం అయితే అనేక ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారితో పాటు మిగిలినటువంటి మొత్తం నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి అంశంలో కూడా వాళ్ళైతే ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరు కూడా ఇప్పటి వరకు అయితే దొరికినటువంటి పరిస్థితి లేదు. ఇద్దరు నిందితులను మాత్రమే విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళు కూడా కీలకమైనటువంటి వాళ్ళ లేకపోతే ఎవరా అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితుల్లోనే. ఎందుకంటే వారం రోజులు గడుస్తుంది ఈ జంట హత్యలు జరిగి, వారం రోజులు అవుతున్నా కూడా కనీసం పోలీసులకి వీళ్ళెవరు ఎక్కడున్నారు ఏంటి అనేది కనుక సమాచారం లేదు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందనే దానిపైన కూడా ప్రస్తుతం అయితే అనేక చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఎందుకు వాళ్ళని పట్టుకోవడంలో విఫలం అవుతున్నారనే దానిపైన అయితే పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా అనేక రకాల చర్చలు అయితే మొదలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది పక్కన పెడితే ప్రస్తుతం
ఈ హత్యలకు సంబంధించినటువంటి నిందితులు పక్కకి వెళ్ళిపోయారు. పార్టీలకు సంబంధించినటువంటి విమర్శలు అయితే పెరిగిపోతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా విమర్శలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా నిందితులను అయితే పట్టుకోవాలనే విధంగా కూడా తేల్చాలి. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో నిజంగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి హస్తం ఉందా లేదా అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయనే విధంగా కూడా వైసీపీ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి పోలీసులు ఇంకా ఎందుకు వాళ్ళని పట్టుకోవడంలో విఫలం అవుతున్నారు? ఎందుకంటే కంపల్సరీగా వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది కూడా క్లియర్గా బయటకు వచ్చినా కూడా వాళ్ళని ఇంకా ఒకవేళ నిజంగానే రహస్య ప్రాంతాల్లో ఉండి విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. వెలుగులోకి తీసుకొని వచ్చి అరెస్టు చూపించగా అనే విధంగా కూడా మరో వాదనలు అయితే వినిపిస్తున్నాయి. మరి పోలీసులు ఈ అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్తారనేది తెలియాలి. ప్రస్తుతానికైతే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ కేసుకు సంబంధించి అఫీషియల్గా నిందితులు ఎవరు కూడా దొరికినట్లు కూడా పోలీసులు అయితే ఇప్పటి వరకు ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. వారం రోజులు గడుస్తుంది. చాలా సీరియస్గా కూడా ఈ ఇష్యూ జరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలి. కంపల్సరీగా ఈ హత్యలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాల్సినటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా చెప్తున్నప్పటికీ ఇప్పటి వరకు అయితే అఫీషియల్గా ఎవరిని కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి లేదనే విధంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సాయి. రైట్, ఇక మాచర్లలో ఏదైతే జంట హత్యల కేసు ఉందో దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అదుపులో 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళల్లో ఒకరి ఖాతాలోకి కొంత డబ్బు జమ అయినట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. మరోవైపు ఈవీఎం ధ్వంసం కేసులో బెయిల్పై ఉన్న పిన్నెల్లి కూడా ఇప్పుడు పోలీసులకి అందుబాటులో ఉండాలనే నిబంధన ఉన్నా కూడా ఆయన అందుబాటులో లేకపోయే క్రమాన్ని కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి దానిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా